నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రితులు శ్రీ నూతేటి ప్రభాకర్ గారు అనుభవాలు, వారి సోదరి అహల్యమ్మ గారి అనుభవాలు, వారి భార్య కామేశ్వరమ్మ గారి అనుభవాలు స్మరించుకుందాం. వారి అనుభవాలన్నీ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన స్వామి భక్తులు ఏంట సత్సంగంలో వివరించిన లీలలివి. ఆ లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. ఈయన నూతేటి ప్రభాకర్ గారు, వీరి స్వగ్రామం నాగుల వెల్లటూరు, కానీ వీరి అమ్మమ్మ గారి ఊరు గొలగమూడి. అందుకని వీరు చిన్నతనంలో గొలగమూడిలోనే ప్రైమరీ స్టాండర్డ్ అంతా చదువుకున్నారు. తర్వాత 8th, 9th, 10th కణపర్తిపాడులో చదువుకున్నారు. ప్రతిరోజు వీరి అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి చదువుకోవటం వల్ల ప్రతిరోజు సాయంకాలం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వద్దకు వెళ్ళి కూర్చుంటూ ఉండేవారు. స్వామివారు అప్పుడు నడుస్తూ ఉండేవారని వీరు వివరించారు. అప్పుడు వీరికి వారొక మహనీయుడు, అవధూత అన్న అవగాహన ఉండేది కాదని వారు వివరించారు. వారి దగ్గర స్వామివారి దగ్గర గోపాలయ్య స్వామివారు మరికొంతమంది సేవకులు ఉండేవారని చెప్పేవారు. వీరు స్వామివారి దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట భగవాన్ వెంకయ్య స్వామివారి సన్నిధి దగ్గరికి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూర్చొని ఉండేవారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వీరికి ఇలా అన్నారు: అయ్యా, నువ్వు కాకి గుడ్డలు వేసుకునే నౌకరీ నీకు వస్తుందయ్యా అని స్వామి వీరికి చెప్పారని వీరు చెప్పారు. అప్పుడు వీరు అనుకున్నారు పోలీసు ఉద్యోగం వస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత 15 సంవత్సరములకు వీరికి ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు వీరికి ఆర్టీసీ డ్రెస్ వేసుకున్న తర్వాత అప్పుడు వీరికి స్వామివారు చెప్పింది అప్పుడు వీరికి అర్థమైంది. స్వామివారు అంటే భగవాన్ వెంకయ్య స్వామివారు అంటే వీరి కుటుంబానికి భక్తి శ్రద్ధలు చాలా ఎక్కువ. స్వామివారు చెప్పింది ఏం చెప్తే అదే ఆచరిస్తారు వారు. వీరు ఇంకా ఇలా వివరించారు: స్వామివారు దివ్య శక్తి సూర్యుడి నుంచి వెలుగు ఎలా వస్తుందో అలా వస్తూ ఉండేది అని వీరు చెప్పారనమాట. అంతేకాకుండా వీరు ఇంకా ఇలా వివరించారు: శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అగ్నిగుండాల కట్టెల కోసం అడవికి వెళ్ళి తీసుకువచ్చేవారని చెప్పారు. కొమరగిరి రమణయ్య తదితరులు మొదలగు వారు కొట్టి ఇచ్చిన బొంత చెముడు చెట్లని ఎద్దుల బండిలో తీసుకొని వచ్చేవారని చెప్పేవారు. భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర అప్పుడు తులసమ్మ, వక్కెమ్మ, గోపాలయ్య, రమణయ్య, చల్మానాయుడు, రోసిరెడ్డి కొంతమంది భక్తులు స్వామివారి సేవలో ఉండేవారని వీరు వివరించారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కడ ఈతాకు చాప వేసుకుని పక్కనే వరిగుడ్డి పక్కన పెట్టుకుని అగ్నిగుండం వేస్తూ ఉండేవారని వీరు వివరించారు. స్వామివారు చొక్కా వేసుకోగా వీరు చూడలేదని చెప్పారు. వీరు వివరణలు ఇంకా ఇలా ఉన్నాయి: ఎవరైనా భక్తులు అనేక సమస్యలతో వచ్చి స్వామివారికి విన్నవించుకుంటే స్వామివారు ఇలా చెప్పేవారు: మీకు తీరుతాయి, పైవాళ్ళు మీకు మేలు చేస్తారు. పెంచలకోన నరసింహస్వామి, నెల్లూరు రంగనాయక స్వామి మేలు చేస్తారని, కంచి వరదరాజ స్వామిని వేడుకోండి అని, తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి చూస్తారని, ఇలా అని దేవుళ్ళ పేరు చెప్పేవారు కానీ వారి పేరు ఎప్పుడూ చెప్పేవారు కాదని వీరు వివరించారు ఈ ప్రభాకర్ గారు. వీరికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి వివరించిన 3 విషయాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి వీరి చదువు గురించి, రెండవది ఉద్యోగము, మూడవది వీరికి ఉన్న గండం గురించి. అదేవిధంగా వీరికి గండము ఎలా అంటే వీరికి భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్టు ఒకసారి విపరీతంగా కడుపు నొప్పి వచ్చి అనారోగ్యం చేసింది. ఆపరేషన్ చేసిన తర్వాత బాగుంది. ఆ తర్వాత వీరు మామగారికి నెల్లూరులో బస్ సర్వీస్ ఒకటి ఉండేది. ఆ రోజు డ్రైవర్ రాకపోతే వీరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా అని వీరు డ్రైవర్గా వెళ్ళారు. అప్పుడు యాక్సిడెంట్ అయింది. కానీ అప్పుడు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. వీరు వివరించిన లీలలు ఇంకా ఎలా ఉన్నాయి. అప్పుడు ఎవరు
స్వామివారిని అవధూత అన్న భావంతో దర్శించుకునేవారు కాదు. పశువులు కనబడలేదనో, ఆరోగ్యం బాగోలేదనో, పెళ్ళిళ్ళు కాలేదనో అలా ఏవేవో ప్రశ్నలు అడిగేందుకు వచ్చేవారు. కానీ స్వామివారి అవధూత అన్న అనుగ్రహం, అవగాహన, స్వామివారి అన్న అవధూత, స్వామివారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అవధూత అన్న అవగాహన ఎవరికీ ఉండేది కాదు. వారి మహాత్ములను ఎవరు గుర్తించేవారు కాదు అని చెప్పారనమాట. తర్వాత వీరి సోదరి, ఆమె పేరు అహల్యమ్మ గారు, వారు వివరించారు. ఈ సత్సంగంలో ఆమె ఇలా వివరించారు. వీరికి మూడో కుమార్తెకు మంజుల, ఆమె మూడో కుమార్తె పేరు మంజుల. ఆమెకు గుండె నొప్పి వచ్చింది. ఆ రోజు శనివారం అనమాట. చాలా అంటే ఏం చేయాలో తెలియలేదు. చాలా తట్టుకోలేనంతగా నొప్పి వచ్చింది. అప్పుడు రవాణా సౌకర్యాలు తక్కువ, కానీ ఆ రోజు శనివారం అవడం వల్ల వీరికి జీపులు దొరికాయి. దాంతో వచ్చిన జీప్లో వీరు నెల్లూరు తీసుకువెళ్తున్నారు. ఆ జీప్లో క్లీనర్గా పనిచేస్తున్న అబ్బాయి ఆ జీప్లో పడుకున్నాడు అనమాట వెళ్తూ ఉన్నప్పుడు. నెల్లూరుకు దగ్గరికి ఇంకా వెళ్తున్నారనగా ఆ అబ్బాయి నిద్ర నుంచి లేచి ఈమెకు ఇలా చెప్పాడు: అమ్మ, మీకేం పర్వాలేదు. ఒక ముసలాయన కల్లో కనిపించి రోడ్డుకు అడ్డంగా నిలిచి బండి ఆపమన్నారు. మన జీప్ ఆగింది. ఆ అమ్మాయికి నుదుట ఊదిని బొట్టుగా పెట్టి ఆమె నోట్లో కొంత వేశారు. ఇక పోతుందిలే అని చెప్పి వెళ్ళిపోయారు. మీ అమ్మాయికి మేలైందమ్మా అని ఆ క్లీనరు ఈమెతో చెప్పారు, అహల్యమ్మ గారితో. అయినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి ఈ అమ్మాయికి అంతా బాగుంది అంటూ మందులేమీ ఇవ్వకుండా ఆ అమ్మాయిని పంపించేశారు. ఆ విధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు వీరు. ఆ తర్వాత వీరి అల్లుడు పేరు పెమ్మసాని వెంకటరామయ్య. అతను చిన్న వయసులో ఉన్నప్పుడు అక్కడ తుమ్మల తలుపూరులో ఉండేవారు. చిన్న వయసు కదా, ఇంట్లోకి బయటికి ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నారనమాట. అక్కడ వారికి సమీపంలోనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అగ్నిగుండం వేసుకొని కూర్చొని ఉన్నారు. అప్పుడు స్వామి ఆ అబ్బాయిని, పెమ్మసాని వెంకటరామయ్య గారిని చూసి ఇలా అన్నారనమాట: అయ్యా, నువ్వు ఇంట్లోకి బయటికి తిరుగుతున్నావే, ఎప్పుడైనా కానీ నువ్వు ఆడికి రావాల్సిందే అని అన్నారు. అని భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ పెమ్మసాని వెంకటరామయ్య గారు చిన్నతనంలో ఉన్నారు కదా, అప్పుడు అలా అన్నారనమాట. అలాగే స్వామివారు చెప్పినట్లే ఇతను చివరిలో గొలగమూడి వచ్చి స్థిరపడ్డారు. ఈమె వివరించిన లీల ఇంకొకటి. ఈమె ప్రభాకర్ గారి భార్య పేరు కామేశ్వరమ్మ. ఆమె వాళ్ళ వివాహం మేనరికం కదా. ఆమె జన్మించినప్పుడు సంఘటన ఈ అహల్యమ్మ గారు ఇలా వివరించారు. ఈ కామేశ్వరమ్మ గారు నెల్లూరు హాస్పిటల్లో జన్మించారు. ఇంటికి తీసుకురావడానికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి అడిగారనమాట. అడిగినప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా చెప్పారు: అమ్మ, బిడ్డకు దోషం ఉంది, మీరు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నన్ను పిలవండి, ఇంట్లోకి తీసుకువెళ్ళొద్దు అని వీరికి చెప్పారు. అంటే ఈమె అన్నారు: స్వామి, అమ్మాయి వచ్చేలోపు చాలా లేట్ అవుతుంది, రాత్రి 10 అవుతుంది. అంటే పర్వాలేదులే అమ్మ, ఎప్పుడైనా నేను వస్తాను, నన్ను పిలవండి అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి చెప్పారు. దాంతో ఆ అమ్మాయిని పురిటి పాపని తీసుకొచ్చేటప్పుడు స్వామివారిని పిలిచారు. స్వామివారు అగ్నిగుండం వేసుకొని ఉన్నారు. అప్పుడు వచ్చారు, వీరి దగ్గరికి వచ్చి స్వామివారి ముందు ఆ అమ్మాయిని వెనక తీసుకొని ఇంట్లోకి వచ్చారు. ఆ పురిటి పాపకి టెంకాయ దిష్టి తీశారు. నవధాన్యాలన్నీ తెప్పించి ఇల్లంతా జల్లించారు. తర్వాత అమ్మాయికి ఆశీర్వదించి ఇంట్లోకి తీసుకెళ్ళమన్నారు. ఆ తర్వాత ఇంట్లో చల్లిన నవధాన్యాలన్నీ తుడిచి బయట వేయమన్నారు. ఆ తర్వాత ఈ పాపకే అనారోగ్యంగా ఉన్నప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వారి తల్లిదండ్రులు తీసుకువెళ్ళి తాటాకు మట్ట మీద పడుకోబెట్టారట. అప్పుడు స్వామి ఇలా అన్నారట: అమ్మ, పాపకు తాటి మట్ట ఒత్తుకుంటుంది, తీయండి అమ్మన్నారు. తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే ఆ పాపకి కామేశ్వరి అని పేరు పెట్టారు. ఆమె నూతేటి ప్రభాకర్ గారు శ్రీమతి అన్నమాట. శ్రీ ప్రభాకర్ గారి భార్య శ్రీమతి కామేశ్వరమ్మ గారు వివరించిన లీలలు ఇలా ఉన్నాయి. ఈమెకు పెళ్ళి అయిన తర్వాత 14 సంవత్సరాల వరకు సంతానం లేదు. ఆ తర్వాత ఒక కూతురు పుట్టింది. 8 సంవత్సరాలు బాగానే ఉంది. 2007 సంవత్సరంకి ఆ అమ్మాయికి అనారోగ్యం చేసి నడవలేకపోయింది. మెడ్రాసు, హైదరాబాద్, బెంగళూరు అన్నీ తిరిగి వచ్చారు. ఏ రిపోర్ట్లోని ఏ వ్యాధి కనిపించలేదు. కానీ ఆమెకు రుగ్మత మాత్రం తగ్గలేదు. ఏ టెస్ట్లోని ఏ లోపం లేదు, కానీ ప్రాబ్లం అయితే ఉంది. అప్పుడు వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సమాధి మందిరం దగ్గర 11 వారాలు స్వామివారి దగ్గర నిద్ర చేస్తారని మొక్కుకున్నారు. వీరి అమ్మాయి గొలగమూడి వచ్చి స్వామివారి దగ్గర కూర్చొని ఏడ్చుకుంటూ
కూర్చుండేవారు, నిద్రపోయేవారు ఆ రాత్రి. అలా 11 వారాలు చేశారు. కొద్ది రోజులకి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి అమ్మాయికే స్వప్నంలో కనిపించారు. పొట్ట కోసి కొంచెం ఊది వేశారు. అప్పటి నుంచి ఆ అమ్మాయికి బాగుంది. ఆ అమ్మాయి పేరు పావని. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదవాలని ఆ అమ్మాయికి కోరిక అనమాట. ఎగ్జామ్కి అప్లై చేసింది. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి కొంచెం వికారంగా ఉండి వాష్రూమ్కి వెళ్ళింది. దాంతో అరగంటకు పైన సమయం అంతా వృధా అయిపోయింది. దాంతో ఎంతో బాధపడి ఇంటికొచ్చి ఏడ్చేసింది. నేను డాక్టర్ని ఎలా అయినా అవ్వాలనుకున్నాను, కానీ ఎగ్జామ్ వల్ల నేను క్వాలిఫై అవ్వను, నాకు మళ్ళీ నేను లాంగ్ టర్మ్ కోచింగ్ పంపించండి అని తల్లిదండ్రుల దగ్గర ఆ పాప ఏడ్చింది. కానీ వారు అమ్మాయికి ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పి ఊరుకున్నారు. సరే లాంగ్ టర్మ్కి వెళ్దుగానే అని చెప్పారు. కానీ ఆ తర్వాత రిజల్ట్ వస్తే ఈ అమ్మాయికి ఇండియాలోనే 7th ర్యాంకు వచ్చింది. ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చేసిన మహా అద్భుతం. ఓం నారాయణ ఆది నారాయణ.